ఒకే ఒక విషయం ఇప్పుడు చెప్పండి ఆశా బిందు గారు ఎప్పుడైతే చాలా నిష్పక్షపాతంగా ఏదైతే మన రామ్మోహన్ గారు చెప్పారు, బండారు రామ్మోహన్ గారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే ఒప్పందం జరిగిందో దాన్ని రద్దు చేస్తాదా, లేకపోతే దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తుందా? నమస్కారం జమీల్ గారు, ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నరసింహారావు గారు చెప్పినట్టు అందులో నిష్పక్షపాతంగా చెప్పారన్నది అయితే నాకు క్లారిటీ అయితే లేదు. అందులో సెకీ ఉద్దేశించి ఏదైతే ఇప్పుడు ఎస్ఈసి గురించి మనకు అమెరికాలో ఎస్ఈసి సెక్యూరిటీ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, ఎక్స్చేంజ్ కమిషన్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైతే ఉందో, వాళ్ళు అదానీ విషయంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసి చెప్పిందో ఇక్కడ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు అన్నట్టు మీరు చెప్తున్నారు. 80 నుంచి 84 పాయింట్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని క్లియర్ గా రాసింది. జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేదా అని కాదు మీరు అక్కడ చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని క్లియర్ గా రాసింది. 2021 ఆగస్ట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? నరసింహారావు గారికి తెలియదా? నాకు తెలియట్లేదు. మరి ఆయన పేరు ఎక్కడ లేదు అంటే నేను చెప్తున్నా, దానికి సమాధానం అయితే నేను చెప్తున్నా క్లియర్ గా. దాంట్లో మీరు ఆ పేపర్స్ చూసి తీసుకోండి, అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేది అయితే రాశారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో సార్ నిర్ణయించుకోవాలి, ఆయన పేరు ఉందా లేదా అని మనం అనుకోవాలి. అది చిన్న పిల్లల లాజిక్. అది అక్కడ ఎస్సీసీ థర్డ్ పార్టీ కాదనేసి జగన్ నిన్న సమావేశంలో ఏదైతే చెప్పారో, ఆయనకు నచ్చిన జర్నలిస్ట్ దగ్గరకు పిలుచుకొని గట్టిగా అడిగే ఒక స్ట్రాంగ్ క్వశ్చన్స్ వేయని జర్నలిస్ట్ ముందర పెట్టుకొని ఆయన ప్రెస్ మీట్లు పెడతాడు. తనకు నచ్చిన వాళ్ళనే పెట్టుకుంటాడు. గట్టిగా అడగకూడదు. అడిగితే మళ్ళీ ఇట్స్ ఎ వెరీ లెంతీ క్వశ్చన్ అని మళ్ళీ ఎక్కడ పరువు పోద్దో, లేకపోతే సమాధానం చెప్పలేము, మళ్ళీ మీడియాలో ఎలాగో ముఖ్యమంత్రిగా లేము, మనం ఏం గట్టిగా మాట్లాడితే చాలా ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో ఆయన ప్రెస్ మీట్లు అలాగే ఉన్నాయి. ఆయనకి శాలువా కప్పాలంటే ఆయన చేసిన చాలా మంచి ఘనకార్యాలకి శాలువా కప్పాలి, వీలైతే అవార్డులు ఇవ్వాలంట. ఓకే, దీనిపై ఇప్పుడు ఒక్క విషయం, మన వెంకటేశ్వర రెడ్డి గారు మీరేం సమాధానం చెప్తారండి? బండారు లక్ష్మణ్ గారు ఏదైతే మన